హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మొన్న నేను మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ గురించి చేసిన వీడియోలోని మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ అంటూ ఎలా పనిచేస్తుంది అని చెప్పాను. ఈరోజు ఈ వీడియోలో క్విక్గా అది పనిచేసే విధానం ఎలా ఉంటుంది అన్నది రీడింగ్స్ తోటి మనం చూడొచ్చు. సో ఆ రీడింగ్స్ ఎలా ఉంటాయి, మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ పనిచేస్తున్నప్పుడు దాని తాలూకా వోల్టేజ్ రీడింగ్, వోల్టేజ్ సెన్సింగ్ సర్క్యూట్లోని ఆ సెన్సార్ వైర్లోంచి ఏ విధమైన సిగ్నల్స్ వస్తాయి అన్నది మనం వోల్ట్మీటర్తో చూసినప్పుడు ఎలా వస్తుంది, కానీ యాక్చువల్గా స్కోప్తో, ఆసిల్లోస్కోప్తో చూసినప్పుడు దాని తలక సిగ్నల్స్ ఏ విధంగా ఉంటాయి, ఇది డిజిటల్ మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ అన్నప్పుడు దాని సిగ్నల్ ఏ విధంగా ఉంటుంది, దాని బిహేవియర్ ఏంటి, దాన్ని బట్టి మనం ఏ విధంగా మనం మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ తలక వర్కింగ్ తెలుసుకోవచ్చు అన్నది క్విక్గా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. సో లెట్స్ గో ఇన్ ద వీడియో. సో ఫ్రెండ్స్, క్విక్గా చూస్తా కనుక నేను ఈ రీడింగ్స్ ఫియట్ పుంటో అని కార్ను తీసాను. అది డీజిల్ కార్. సో నా అందుబాటులో ఉంటే ఆ వర్క్షాప్లోని సో ఆ కార్ తీసాను. సో మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్కి ఇక్కడ యాక్చువల్గా దీనికి 4 వైర్స్ ఉన్నాయి. నేను క్విక్గా ఐడెంటిఫై చేసి, ఒకటి బ్లూ వైర్, నేను నాకు తెలిసినంత మటుకు అంటే నేను అర్థం చేసుకోవడానికి అని చెప్పేసి గేజ్ 5 అని రాశాను. అంటే కంపేర్ టు గేజ్ 4 అది కొంచెం దెబ్బగా ఉంటుంది. సో ఒకటి బ్లూ వైరు, ఇంకోటేమో బ్లాక్ మీద ఎల్లో, ఇంకోటేమో వైట్ మీద బ్లూ, ఇంకోటేమో బ్లూ మీద గ్రీన్. అంటే బ్లూ కలర్ వైర్ మీద ఒక గ్రీన్ స్ట్రైప్. ఈ 4 వైర్లు వచ్చినాయి. ఈ 4 వైర్లకి నేను కీ ఆన్ చేసి, ఇది అన్ప్లగ్డ్ అంటే మనం సాకెట్ని బయట తీసేసిన తర్వాత ఇగ్నిషన్ ఆన్ చేసి అన్ప్లగ్ చేసినప్పుడు దాని తాలూకా రీడింగ్స్ నాకు 12.08 వోల్ట్స్ ఆన్ బ్లూ, నెక్స్ట్ ఏమో బ్లాక్ మీద ఎల్లోకి 4.1 మిల్లీ వోల్ట్స్, వైట్ మీద బ్లూకి 5 వోల్ట్స్, బ్లూ మీద గ్రీన్కి 5 వోల్ట్స్. సో ఈ రీడింగ్స్ మనం చూస్తేనే మనకి, అఫ్కోర్స్ నా క్లాస్లో నేను థియరీ పార్ట్ చెప్తా ఉంటాను కదా, సో దాంట్లో క్లియర్గా ఉంటుంది. ఏంటి అంటే మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ అన్నది దానికి పనిచేయడానికి కావాల్సింది ఒక సప్లై, మెయిన్ సప్లై అండ్ గ్రౌండ్. సో ఇందులో ఈ రీడింగ్స్లో చూస్తే మనకి 12.08 వోల్ట్స్ అన్నది డెఫినెట్గా సప్లై అవుతుంది. గ్రౌండ్ అనేటప్పటికి 4.1 మిల్లీ వోల్ట్స్ వచ్చింది. మిల్లీ వోల్ట్స్ ఈజ్ అన్ ఇండికేటివ్ ఆఫ్ గ్రౌండ్. నెక్స్ట్ ఇంకా 2 చూస్తే మనకి 5 వోల్ట్స్ అని, ఇంక మిగతా 2 వైర్స్లో వచ్చినాయి. డెఫినెట్గా వన్ ఆఫ్ ద వైర్స్ ఈజ్ గోయింగ్ టు బి ద సిగ్నల్ వైర్. సో ఆ రెండిట్లోని సిగ్నల్ వైర్ ఏంటి అని మనం చూసుకోగలిగితే మనకి క్లియర్గా అంతా అర్థమైపోతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇది నెక్స్ట్ రీడింగ్స్ నేను తీసుకుంది, ఆ సాకెట్ని మళ్ళీ ఇన్ ప్లేస్లో పెట్టేశాను, బండి తగిలించేశాను. తగిలించిన తర్వాత రీడింగ్లు చూస్తే, బ్యాక్ ప్రోబ్ చేసి రీడింగ్లు చూస్తే 12.06 ఇన్ ఆన్ ద వైర్, బ్లూ వైర్లో. సో 7.8 మిల్లీ వోల్ట్స్ బ్లాక్ మీద ఎల్లో, వైట్ మీద బ్లూలోని 3.15 వోల్ట్స్, నెక్స్ట్ బ్లూ మీద గ్రీన్కి 2.64 వోల్ట్స్ వచ్చింది. సో ఈ రీడింగ్స్ నేను ఎప్పుడైతే చూసానో, మనకి జనరల్గా ఇక్కడ ఉండేది మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్లోని, మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ అలాంగ్ విత్ ఇంటేక్ ఎయిర్ టెంపరేచర్ సెన్సార్ జనరల్గా ఇస్తారు. సో ఈ రెండు సిగ్నల్ వైర్స్ అవుతాయి. ఈ రెండిట్లోనే ఏదో ఒకటి మనకి మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ వైర్ అవుతుంది. సో ఇది నేను బండి ఒక 4-5 రోజుల నుంచి రెస్ట్లో ఉంచాను. రెస్ట్లో ఉన్న వెహికల్ తాలూకా రీడింగ్స్ ఇవి. సో డెఫినెట్గాను అట్మాస్ఫియరిక్ ఎయిర్లోనే ఉంటుంది, ఎయిర్ టెంపరేచర్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ టెంపరేచర్లోనే ఉంటుంది. సో ఒకసారి క్విక్గా బండి స్టార్ట్ చేసిన తర్వాత రీడింగ్స్ ఎలా వచ్చినాయో చూద్దాం. సో నేను అది మీకు ప్రాక్టికల్ వీడియో చూపించేమనుకు ఆ గ్రాఫ్ ఎలా వచ్చింది అంటే, నేను 2 ప్రోబ్స్ తీసుకున్నాను నా ఆసిలోస్కోప్లోనే. ఒకటి రెడ్ కలర్ది, ఇంకోటేమో గ్రీన్ కలర్ది. గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ రెండింటికినో ఈ 2 సిగ్నల్ వైర్స్కి నేను అటాచ్ చేశాను, బ్యాక్ ప్రోబ్ చేశాను. చేసినప్పుడు ఒక గ్రాఫ్ ఇలా వచ్చింది, ఇంకో గ్రాఫ్ ఇలా వచ్చింది. సో ఈ గ్రాఫ్ ఏంటి ఇండికేట్ చేస్తుంది అంటే, ఇది డిజిటల్ సిగ్నల్ ఆఫ్ మాస్ ఎయిర్ ఫ్లో. సో ఇదేంటవుతుంది అంటే, మనకి ఇంజిన్ స్టార్ట్ చేయగానే, లేకపోతే బండి కీ ఆన్ చేయగానే కంప్యూటరు ఒక 5 వోల్ట్స్ రెఫరెన్స్ని మాస్ ఎయిర్ ఫ్లోకి సెన్సార్కి పంపిస్తుంది. పంపించిన దాన్ని మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ దాన్ని మోడిఫై చేస్తుంది డిపెండింగ్ ఆన్
ద ఎయిర్ ఫ్లో అనమాట. సో అది మనకి ఎలా ఉంటుందని అంటే ఈ సిగ్నల్ ఫస్ట్ ఇలా ఉంటుంది. ఈ ఉన్నది కాస్త అంటే యాక్చువల్గా మనం ఎక్స్పాండ్ చేసి చూస్తే, ఎక్స్ప్లోర్ చేసి చూస్తే ఇది యాక్చువల్ ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కావడానికి అని చెప్పి ఇలా ఉందనుకోండి. ఇలా ఎప్పుడైతే మనం రైజ్ చేస్తామో ఎక్కువ గాలి వెళ్తుందో అప్పుడు దీనికి జరిగేదల్లా దీని ఫ్రీక్వెన్సీ మారుతుంది అంతే. ఇంకేం అది యాంప్లిట్యూడ్ సేమే ఉంటుంది కానీ ఫ్రీక్వెన్సీ మారుతుంది. అంటే మనం రేజ్ చేసినప్పుడు ఇదే సిగ్నల్ ఐడియల్లో ఉన్నప్పుడు ఈ సిగ్నల్ ఉంటే రేజ్ చేసినప్పుడు ఫ్రీక్వెన్సీ మారుతుంది. సో ఈ మాస్ ఎయిర్ ఫ్లో సిగ్నల్తో పాటు మనం కానీ దీని తాలూకు ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కూడా మనం ప్లాట్ చేస్తే సో ఫ్రీక్వెన్సీ ఏంటంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. సో ఇది ఫ్రీక్వెన్సీ కానీ మనం ప్లాట్ చేసి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. దీంతో పాటు ఇది ఎప్పుడైతే రైజ్ చేసామో సడన్ రైజ్ చేసినప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ మామూలుగా ఐడియల్లో ఉన్నప్పుడు ఇలా ఉంటే ఫ్రీక్వెన్సీ ఒకసారి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా దిగిపోతుంది అనమాట. సో ఇది ఫ్రీక్వెన్సీ. ఇదేమో మాస్ ఎయిర్ ఫ్లో వోల్టేజ్. ఇది అట్ ఐడిల్, మాస్ ఎయిర్ ఫ్లో వోల్టేజ్ అట్ ఐడిల్. నేను ఈ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ అయితే తీయలేదు కానీ ఈ గ్రాఫ్ తీశాను. సో ఒకసారి మీరు చూడండి. 2 గ్రాఫ్స్ తీసాను, ఇంకో పిన్ కూడా కనెక్ట్ చేసి చూశాను. సో ఒక మారు అది మీరు చూస్తే మీకు కొంత అండర్స్టాండింగ్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గో ఇన్ టు ద ప్రాక్టికల్ వీడియో. చూస్తున్నారు కదా, ఈ సాకెట్ అన్ప్లగ్ చేసిన తర్వాత కనిపిస్తున్నాయి కదా 4 పిన్స్. ఆ 4 పిన్స్ తాలూకా వైర్స్ బ్లూ, బ్లాక్ మీద ఎల్లో, వైట్ మీద బ్లూ మీద గ్రీన్. సో ఈ పిన్స్ తాలూకా రీడింగ్స్ ఏవైతే నేను ఆ బుక్ మీద రాసినానో, నేను ఇందాక ఆల్రెడీ రాసిందే నేను మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసాను కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. సో ఇట్లాంటి రీడింగ్స్ తీసుకొని మన థియరీ పార్ట్ అంతా తెలిసిన తర్వాత చాలా ఈజీ అవుతుంది మనం డయాగ్నోస్ చేయడానికి. సో రీడింగ్స్ అన్నీ మనకు వచ్చిన తర్వాత మనకి ఈజీగా గెస్ చేయగలుగుతాం ఏ వైర్ సిగ్నల్ అవుతుంది, ఏ వైర్ రెఫరెన్స్ అవుతుంది, ఏ వైర్ గ్రౌండ్ అవుతుంది అన్నది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తున్నట్టు నేను రెడ్ ప్రోబ్ అండ్ గ్రీన్ ప్రోబ్స్ ఆఫ్ ద ఆసిలోస్కోప్ తీసుకొని మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ తాలూకా సాకెట్కి రియర్ సైడ్ నుంచి బ్యాక్ ప్రోబింగ్ చేస్తున్నాను. బ్యాక్ ప్రోబింగ్ చేసినప్పుడు ఫ్రంట్ కానీ మనం పెడితే ఆ సాకెట్ని మనం ఎక్స్పాండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది మళ్ళీ పెట్టినప్పుడు లూజ్ అయిపోతుంది, దానివల్ల ఇన్కరెక్ట్ సిగ్నల్స్ వస్తాయి తర్వాత. అందుకని చెప్పేప్పుడు బ్యాక్ ప్రోబింగ్ చేయాలి. లేదు అనేసి అంటే స్పెషల్ అడాప్టర్స్ ఉంటాయి. సో అట్లాంటివైనా పెట్టి మనం దాని తాలూకు రీడింగ్స్ గ్యాదర్ చేయొచ్చు. సో చూస్తున్న గ్రాఫ్లోని రెడ్ కలర్ అనేది మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ తాలూకా సిగ్నల్. జస్ట్ క్విక్గా చూపించడానికి ఇది పీకోస్కోప్, ఆ స్కోప్ తాలూకా కనెక్షన్స్ టు ద ల్యాప్టాప్లోంచి మనం దాని గ్రాఫ్ని చదవచ్చు. స్కోప్ తాలూకా పిన్స్ పోక్ చేస్తాం. మనకి తెలుసుకోవాల్సిందల్లా ఏంటి అంటే ఈ కంప్యూటర్ ఏదైతే ఉందో అది ఒక 5 volts రెఫరెన్స్ వోల్టేజ్ని సెన్సార్ వైర్లోంచి మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్కి పంపిస్తుంది. అప్పుడు మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్లో నుంచి వెళ్తున్న గాలి ఏదైతే ఉందో దాని వలన చేసేది ఏంటి అంటే ఈ 5 volts రెఫరెన్స్ వోల్టేజ్ని పుల్ డౌన్ చేస్తుంది, 0కి పుల్ డౌన్ చేస్తుంది. దాన్నే పుల్ డౌన్ సర్క్యూట్స్ అంటాం. సో ఇక్కడ మనం ఈ గ్రాఫ్ ఎప్పుడు తీసుకున్నామంటే ఇగ్నిషన్కి ఆన్ చేసి ఉంది, ఇంజిన్ అయితే ఆఫ్లో ఉంది, ఇంజిన్ అయితే స్టార్ట్ చేయలేదు ఇంకా. సో ఏదైతే పుల్ డౌన్ చేస్తుందో అది ఆల్రెడీ అందులో ఉన్న గాలి తాలూకా ఫ్లో, న్యాచురల్ ఫ్లోని బట్టి ప్రస్తుతానికి మనకి ఈ గ్రాఫ్ వస్తుంది. సో చూసారు కదా, ఈ ఏదైతే నేను ప్రాక్టికల్గా ఆసిలోస్కోప్లోని నేను డేటా ఏదైతే నేను క్యాప్చర్ చేశానో దాన్ని అనలైజ్ చేసుకుంటా ఉంటే మనకి మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ తాలూకా వర్కింగ్ విధానం అంతను బండిలో ఏ విధంగా పనిచేస్తుంది, దానికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అన్నది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఎప్పుడైతే మనం సడన్ యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ చేంజెస్ ఉండాల్సిన విధంగా లేవనుకుంటా, అంటే ఉండాల్సిన విధంగా ఇన్ ద సెన్స్ మనకి ముందుగానే ఎలా ఉంటాయి అనేది తెలుసుకోగలగాలి. అంటే మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఈ మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ ఈ వెహికల్, ఈ పర్టికులర్ వెహికల్స్లోనే ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా దాని గ్రాఫ్స్ ఉంటాయని మనకు కొంచెం అవగాహన ఉంటే దానితో దీన్ని ఇప్పుడు మనకు వచ్చిన గ్రాఫ్ని పోల్చుకుంటాము.
పోల్చుకున్నప్పుడు మనకు చాలా క్లియర్‌గా తెలిసిపోతుంది. అది మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ ప్రాబ్లమా? లేకపోతే ఎయిర్ ఫిల్టర్ ప్రాబ్లమా? లేకపోతే ఇంజిన్ తాలూకా మెకానికల్ ప్రాబ్లమా అని చెప్పి. సో, ఈ విధంగా మన దగ్గర గాని మంచి టూల్స్ ఉండి, ఆ టూల్స్ ప్లస్ ఈ థియరీ పార్ట్ ఏదైతే మనకి తెలుస్తదో అప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు డయాగ్నోస్ ఎ కార్. సో, ఈ థియరీ పార్ట్ గురించి మేము కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉంటాము. సో, రవి ఆటోమొబైల్స్‌లోని కార్ ఏసీ, కార్ ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ పెయింటింగ్ ఈ కోర్సెస్‌కి నేను ఈ కోర్సెస్ నేను ఆఫర్ చేస్తా ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. మా నంబర్ 8985384993.